ఆదికాండము 18వ అధ్యాయము 17వ వచనం. అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా? చదవబడిన ఈ వచనాన్ని పరిశీలించినట్లయితే, సృష్టికర్త అయిన దేవుడు ఒక పని చేయాలనుకున్నాడు. తన దేవుడు కాబట్టి ఏదైనా చేయవచ్చు. కానీ తను చేసే పని అబ్రహాముకు తెలియకుండా ఉండడం అనేది దేవునికి ఇష్టం లేకుండా పోయింది. ఈ విధంగా దేవుడు మనకు సంబంధించిన వాళ్ళ గురించో మన గురించో ఏదన్నా తను చేయదలుచుకునే విషయాన్ని మనకు కూడా దాచకుండా చెప్పాలనుకుని చెప్తే ఎంత బాగుండు కదా. నిజంగా అబ్రహాంతో మాట్లాడిన దేవుడు మనతో మాట్లాడే దేవుడే ఉన్నాడు. ఇప్పుడు అబ్రహాము గురించి దేవుడు ఆ విధంగా తను అనుకోవడానికి గల కారణాన్ని 19వ వచనంలో పరిశీలన చేద్దాం. ఎట్లనగా, యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలగజేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని నెరిగి ఉన్నాను. నేను చదవబడిన ఈ దేవుని వాక్యాన్ని పరిశీలించినట్లయితే, దేవుడు అబ్రహాము ఎడల తనకున్నటువంటి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాడు. అబ్రహాము ఎటువంటి వాడంటే, నేను అబ్రహాంకి వాగ్దానం ఇచ్చిన తనకును తన వారసులకును నేను ఈ దేశాన్ని వాగ్దత్త భూమిగా నేను ఇస్తానని చెప్పాను. ఈ వాగ్దానాన్ని తను, తన పిల్లలు, వారి తరము వాళ్ళు కూడా పొందడానికి అబ్రహాం ఏం చేస్తాడు అని అంటే, వారిని నీతి న్యాయములు జరిగించువారిగాను, అంతేకాకుండా నా మార్గములను గైకొనువే విధంగాను తనకును తన పిల్లలకును తన వారసులకును ఇతను ఆజ్ఞాపించువాడై ఉన్నాడు. కాబట్టి నేను అతనికి తెలియజేయకుండా నేను ఎట్లు ఉండగలను అని అనుకున్న దేవుడు క్రింది వచనాలలో తాను జరిగించబోయే కార్యాన్ని అబ్రహాముకు తెలియజేసినాడు. దేవుడు ఈ వచనం ద్వారా మనకేమి తెలియజేయాలనుకున్నాడు అంటే, అబ్రహాము 70 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు తనకు దేవుడు, నువ్వు ఇక్కడి నుంచి లేచి నీ బంధువుల నుంచి నీ తండ్రి ఇంటి నుంచి బయలుదేరి నేను చూపించే దేశానికి వెళ్ళమని 12వ అధ్యాయము 1వ వచనంలో చెప్పాడు. అప్పుడు అబ్రహాము ఎంతో త్యాగం చేసి తన తల్లిదండ్రులకు సంబంధించిన వాళ్ళను, తన బంధువుల్ని, తన ఆస్తిని వదిలేసి తనకు కలిగిన సామాను అంతటి తీసుకొని బయలుదేరాడు. అబ్రహాము విధంగానే మనం కూడా దేవుని మాటకు లోబడే వారంగా ఉన్నామా? దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను మనం పాటిస్తున్నామా? దేవుడు ప్రతి క్రైస్తవుడు ఏ విధంగా జీవించాలా అని చెప్పేసి దేవుడు ఎంతో స్పష్టంగా తెలియజేశాడు. అబ్రహాము 70 సంవత్సరాలు వచ్చే వరకు కూడా దేవుణ్ణి అనుసరించాడు కాబట్టి ఆ వాగ్దానం పొంది కనాను దేశానికి వెళ్ళాడు. ఆ విధంగా మీరు ఈ వయసు వచ్చే వరకు కూడా దేవుని అనుసరిస్తున్నారా, అనుసరించలేకపోతున్నారా? అబ్రహాము ఇంకా 99వ సంవత్సరంలో సున్నతి పొందినాడు. అంటే అప్పటి వరకు కూడా ఇంకా దేవునికి లోబడే ఉన్నాడు. అంతేకాదు, ఈ 99వ సంవత్సరంలో అప్పుడు కూడా వాగ్దానం పొందినాడు, శారా ద్వారా నీకు ఒక కుమారుడు కలుగుతాడని. ఆ 99వ సంవత్సరంలో కూడా దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు, ఈయన వీళ్ళ పిల్లలకు కూడా నేర్పిస్తాడు, దేవుని భయాన్ని నేర్పిస్తాడు, దేవుని మార్గంలో నడిపింపజేస్తాడు అని అతని జీవించిన జీవితాన్ని బట్టి గట్టిగా చెప్తున్నాడు దేవుడు. ఆ విధంగానే మీరు కూడా దేవుని మార్గంలో నడవాలని దేవునికి ఇష్టమై ఉంది. అంతేకాకుండా మీరు మీ పిల్లలను కూడా దేవుని మార్గంలో నడిపించాలని దేవుడు కోరుకుంటున్నాడు.